కొడుకు పెళ్లి చేస్తామా అన్నావు. ఒకవేళ మన కొడుకు పెళ్లి చేసుకొని అంటాడు, అప్పుడు నేనేం చెయ్యాలి? కొడుకు పెళ్లి చేసుకొని అంటే ఏం చేయాలంటావా? అదే ఓ పని చేయి. ఏం పని చేయాలి? మీ అవ్వ మందాయి సత్తాట అని చెప్పు. ఇక అవే నువ్వు మందాలి బాబు, నేను పెళ్లి చేసుకుంటా అంటే అవ్వ మందాయి సత్తాను గడ్డి మంది కోత్తరాల్లో బండ పెట్టి నువ్వు గుంజిగా గట్ల కాదు. నేను మంద అవుతా అని అను నేను ఉరికిపోయి డబ్బు పట్టుకుంటా. అద్దే వాడు ఎట్లా చేసుకుంటాడు, అద్దే నువ్వు నన్ను బతిరాడాలి. నువ్వు నన్ను బతిరాడినట్టున్నారు, నేను తాగుతానని నేను పేరు నేను నిజంగా నువ్వు తాగిన అనుకో, నేను తీసుకుపోయి అనకుండా కోసం ఎట్లేస్తారు, నన్ను తీసుకుపోయి ఆత్మకూరు పోలీస్ స్టేషన్ చెప్తారు. మాత్రం నాకు నేను తాగేలాగా చూస్తావా గుంజిగా? డబ్బు పట్టుకుంటాడు, నువ్వు వచ్చి బతిరాడాలంటే నేను తాగేలాగా చూస్తావా? ఓకే ఓకే మూత తీస్తా అంటే ఉరికి పట్టాలి. సరే కానీ అవ్వ మంద ఆయన మధ్య పెళ్లి చేసుకోను అంటారు, అప్పుడేం చెయ్యాలి? అట్లా కూడా చేసుకోవాలి. అట్లా వేసుకోరంటే దూరాన్ని కురేసుకొని ఉరేసుకుంటే ముందట 4 గంటలకి దుఃఖ పోసుకుంటాం. నేను దానికి తాడు ఇస్తా అంటే నువ్వు చూడాలి. కొడుకు అవ్వదు అత్తదాడు రోజు అత్తదాడు మరి ఉరి పెట్టుకున్నా చూస్తావా? అవ్వ ఉరి పెట్టుకుని సచ్చిన మంచి చేసుకొని అంటాడు, అప్పుడేం చెయ్యాలి? ఎక్కడి పని చేయి. ఒక పని చేయి. నేను కుమ్మరాళ్ళు ఇంటి పోయి ఒక సిప్పరెత్తా. సిప్పరిండే నీళ్లు పోసి దివెల్లు అని అలా దునికి సత్తా. 20 రూపాయల సిప్పే పక్కన పడుతుంది కానీ నీ భారం అయితే పోదే అవ్వ. సిప్పర నీళ్లు పోసి అమ్మ దునికి సత్తాటరా. ఒక మాట, ఆ సిప్పల దునికి సచ్చిన మంచి చేసుకోవాలంటే అప్పుడేం చెయ్యాలి? ఒక పని చేయి. ఇవాళ చేసుకున్నా అంటే నువ్వేం చేయాలి? నాయనకి కొట్ట ఇక రావాలి, దెబ్బ కొట్ట నన్ను నిజంగా నన్ను కొట్ట నిజముండా నువ్వు చెప్తే నేను చెప్తే వాళ్ళు చేసుకుని అంటా నన్ను కట్ట కట్టుకొని నాయనకి కొట్టుతాను కురికిరా. మరి నిజంగానైతే కొట్టద్దు, అచ్చుట్టి కొట్టడానికి కురికి రావాలి. నాకు సందర్భాలు ముళ్ళు గప్పుడు అనుకుని గట్టిగా సంపనే కొడితే తర్వాత నేను చూసుకుంటా. అయితే అవ్వని కొట్టిన మనిషి అయ్యా చేసుకోను అంటాడు, ఏం చెయ్యాలి? ఇక అప్పుడు నువ్వేమందాయి సావాలి. మరి చేసినాక వాడు ఎందుకు ఒప్పుకోడాయి? తల్లిదండ్రి రాజులు అట్లా ఈసారి మేళల్లో ఉన్నారు. అటువంటి బాలు వైపాల రాజు ఎరగడ చిత్ర బాలుడు వైపాల రాజు ఇప్పుడు పుస్తకాలు ఏమి కేసుకొని సంద్ర పుస్తకాలు సంఖ్య కేసుకొని మా అమ్మ కాతమని వారు వై కమలం అన్నది మళ్ళీ వాడి కత్తరని బాలుడు వైపాల రాజు బాలుడు వై వెళ్ళిన దాన్ని బాలుడు వైపాల రాజు వాడు ఏమైనా గంట మొక్కనే చూస్తాడు. శివరాజ్ ఎప్పుడు గంట కొడతాడు, అప్పుడే ఉరకాలి అని వాడు గంట మొక్కనే చూస్తాడు. వాడు ఆగనే ఆగాడు, అత్తడయ్యా పొలగాడు ఎందుకు ఇప్పుడు ఆగివన్నదే దానికి లంచ ఇచ్చే నా మోడు మంచిగా లంచ మామ ముసలు అయినా వాళ్ళ ముచ్చలై తొడవదామా 10 మంది ఉన్నా నావా ఒక్కడు వాళ్ళ అయా ముచ్చటి సారి
అబ్బా దొంగలని అన్న ఎట్లా అంటే అమ్మమ్మ నాన్న బిడ్డ అంటే బాబమ్మ నానాల పోడా అమ్మమ్మ నానద్దు అమ్మమ్మ నానద్దురా బాబమ్మ ఇల్లు పట్టుకొని ఉంటాడు ఎప్పటికి అరుచుకుంటది ఇది పోతే గడుపుతుంది తల్లి తీసేస్తుంది అమ్మమ్మ వచ్చినప్పుడు అల్లం మంచిగా మెత్తగా తింటే అవుతారు వచ్చినప్పుడల్లా 500,000 రూపాయలు చేతిలో పెట్టిపోతాను కదరా అంతమంది మిరిపోతుంది మమ్మీ బాబు తినేది ముచ్చట పెట్టుకుంటారు తలుపులు వేసుకున్నారు పగటి ఈసారి చేస్తాను రా నీ కొరకే ఈసారి ఇచ్చుకుంటాను ఈసారి ఇసుకుంటారు ఒక్క మాట ఇది మీరు ఆడోళ్ళు అయితే ఆడోళ్ళు సంగతి ఆడలేదు కానీ ఆడోళ్ళు కనంతలు చెప్పుకోవాలి కొడుకులు కూడా చెప్పుకోవాలి మీరు మానవులు అలాంటి అక్కడ కూర్చోను నువ్వు ఆడ కూర్చో అవునక్కడ నీ నిన్ను కొడుకుని దుకాణం బయట ఉంటే పైసలు పెట్టి ఆటో ఉన్నది కానీ నువ్వు ఓడాలి మరి పోయి పని దాటంగా రాతో చెప్తావు ఇక కొడుకు నేను చెప్తాను లంబడి అక్కడ ఉండు మాట దాటిపోతాను మర్చిపో మళ్ళీ కత్తాంది అరే కొడుక రారా కొడుక కాడ ఉండేది అమ్మ ఇంటికాడ ఉండేది కాదేమో ఈసారి పోతారు ఏమాలోచన అంటే ఆలోచన నీ అమ్మని ఈసారి ఏదో కాదు నీకు పెళ్లి ఎత్తడం కొడుక నాకు పెళ్లి చేస్తా పెళ్లి చేస్తే మా తల వరకు తీరిపోతుంది నాకు ఏలు ముదిరిందా కాలు ముదిరిందా ఏమో తీడొచ్చిందని పెళ్లి చేస్తావా నీకేది ముదిరలే అయ్యా మీ అవ్వ కన్ని ముదిరినాయి మీ అవ్వను ఆయనకి ఇచ్చి పెళ్లి చేయి మంచిది వచ్చేది నువ్వు చేసుకో ఆయనకు బండి రాదుకు అనుగబట్టి చేయాలా అనుగబట్టి చేయాలి ఆగదు లేకపోతే అనుగబట్టకపోతే ఆయన చలికాలం ఆయన సంబరపడతాడు కదా మరి ఆయన నాకు అసలు ఎన్నేళ్ళు నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోతే మీ అమ్మ ఉరేసుకొని సత్తదట్రా నేను ఆగబట్టలేదు ఎందుకు ఆగబడతాను డాడీ విడిచిపెట్టు అప్పాల కత్తులు కానీ కూర్చున్నా కాగింది నూనె అచ్చిన మీద వస్తే తిప్పు చూసిన గొర్రెలు కాదు అయ్యా విడిచిపెట్టి ఎందుకు బాధపడ ఎందుకు ఆగబడతాను విడిచిపెట్టి అయ్యాను కొడుకో ఉన్నవన్నీ వస్తాను కానీ కొడతారా మీ అబ్బా నీ సంగతి నాకు తెలియదా నేను ఫైటింగ్ చేస్తాను పని ఉండదు అవ్వ కొడుకు ఇట్లా అవ్వ అట్లా కొడుక ఒక్కరు పెళ్లి చేసుకోకపోతే
కొడుగా ఒక్కవేళ నువ్వు పెళ్లి చేసుకోకపోతే కుమ్మరోళ్ళ ఇంటికి పోయి చిప్ప తెచ్చి చిప్ప నీళ్లు పోసి ఇవేళ్ళు చత్తదట్రా 10 రూపాయల సిప్పే పలుకుతుంది కదా అమ్మాయితో రావదే 10 రూపాయల సిప్పే పలుకుతుంది అవ రావదు వెళ్ళు చెప్తాట ఊరి పెట్టుకుంటారా నా మాట సరి లగు తక్కువ వాళ్ళాడా పోతే ఎరికి ఏడుగురు తోపుడు కాళ్ళన్నట్టున్నది మా డాడీ కథ ఎర్ర నా మాట అదే నాకు పెళ్లి అసలు ఎర్ర చేసుకోండి కాలు పంపుతారా నేను పెళ్లి చేసుకోకపోతే అవ్వ చెట్టు గురి పెట్టుకుని చత్తదట్రా అవ్వ ఉరి పెట్టుకుని సచ్చిన మధ్య నేను పెళ్లి చేసుకోను అవ్వ మందా చత్తదట్రా అమ్మా నా మాట ఉండరా నా చదువు చాలా కరగాలి నాకు పెళ్లి వద్దు నాన్న కొడుగా చదువు చాలా కాకుండా మంచిది ఇవి పెళ్లి చేస్తే మరి వెళ్ళండి అత్త మళ్ళీ అని ఆగబడుతుంది మీ అవ్వ కన్నారు తప్పింది నేను కళ్యాణ్ ఆపాకేస్తాను కళ్ళు కనబడక నాకు ఓటు అవుతుంది నాకు మునుపటి పాడవాడు సాధన అవుతుందా నాకు నాకు మునుపటి పాడవాడి మాట కూడా తొత్తర మాట్లాడే ఇక లేకపోతే నా మాట నేను కొడుకు నేను చెప్పాలి ఇద్దరి మధ్యలో అన్నారు ఆగవచ్చడానికి లేకపోతే ఎవరు ఆగబట్టు మరి ఇప్పుడు మా మమ్మీ మా డాడీని కొట్టేటట్టున్నది నేను కొడతారా అయ్యా అప్పుడప్పుడు అన్నది అవ్వ కొడుకు అయితే ఉండవలసిన అమ్మా ఏమిటి నాన్న ఇంటిలోన ఎదిగిన బిడ్డుంటే తల్లికి ఆలోచన పెళ్లి చేయాలని ఎదిగిన కొడుకుంటే తండ్రికి ఆలోచన కొడుక నేను 60 ఏళ్ళకి ఎత్తుడి పేర్లు తప్పు మోకాలు ఊరికి మోచేతులకి ఒక్కొక్కరి చూడరాయి తప్పి కంటి సూము తప్పి కలవురాత తప్పి నీకు పెళ్లి చేసి రాజపెట్టి లేకం గడిచినా తల మీది బరువు తీరుద్దన్నా నాకు పెళ్లి చేస్తే కోడలు ఎత్తే వంట పనులు కోడలు చేస్తే అవనెత్తి మీది బరువు తీరుద్దా అయినా భుజమంగరాజు మరి కొడుకులు లేరు ఏకైక లోక సుఖమరిగా ఒక్క కొడుకును నా తోడ అన్నలు లేరు తమ్ములు లేరు అక్కలు లేరు చెల్లెలు లేరు లేరు మీకు బిడ్డలు లేరంటివి వచ్చిన కోడళ్ళు బిడ్డ ప్రేమ చూసుకుంటావా నాకు పెళ్లి చేస్తావు కానీ మమ్మీతో మాట్లాడుతీ మమ్మీ పెళ్లి చేస్తావు రాలే పొత్తేలే అయితే మీరు 60 ఏళ్ళ మీద మీరు ముసలి రుద్రులు అవుతారు మీరు చల్లకుండా పెళ్లి చేసి బాగా తీర్పుకోరు గట్ల బిడ్డ నాకు ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేస్తే మమ్మీ నీకు ఎటువంటి అమ్మాయిని అంటే బిడ్డ మంచిగా ముద్దుగా ఉండాలి పొల్ల మంచిగా ఎర్రటి పొల్ల మనం నువ్వు నల్లగున్నందుకు ఎర్రటి పొల్ల కావాలరా మనం ఇత్తనం మారాలి బిడ్డ మనం అయితే ఎర్రగానే ఉంటారా కొందరు కర్ర ఉండరు కొందరు ఎర్రగా ఉండరు అవసరం ఆరా బాగా ఎర్ర ఉన్నారా బాగైతే మంచి ఎర్రటి అమ్మాయిని పెళ్లి చేస్తావా ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా ఎర్రటి అమ్మాయి నువ్వు పెళ్లి చేస్తే కిసుకుంటా నైట్ చుట్టే ఉంటాను అయితే ఎర్రటి అమ్మాయి అద్దాను అసంటి వాళ్ళంతా నేను కరెంటు పోతే కనిపిస్తారా నాకు ఎర్రటి అమ్మాయి అయితే కిసుకుంటే నువ్వు నమ్మవు కొడుకు నువ్వు వరకే నమ్మవు బిడ్డ సరే బిడ్డ సాయం వెళ్ళిపోన్న అమ్మాయిని చూసుకొచ్చి పెళ్లి చేస్తా నేనే కర్రీ బిడ్డ వాళ్ళ కర్రీ అమ్మాయి బాగా చెప్తాను నైట్ కరెంటు పోతే ఎక్కడ సరే బిడ్డ మంచి కురుసట అమ్మాయిని చూసుకురానా కురుసట అమ్మాయిని పెళ్లి చేస్తావు తీసుకురాను పోతా జనాలు నడిస్తే అది అంత దూరాలు వస్తాయి కాకుండా ఆయన వాళ్ళ మధ్యలోకి వస్తే గాయన గీన మాట అట్లా నడకదు మరి నీకంటే పొడుగు అమ్మాయిని చూసుకొస్తా తీరాదు పొట్టోడని నన్ను పేర్లు పెట్టదా మరి పొడుగద్దా పొచ్చిగద్దా నల్లగద్దా ఎర్రగద్దా మరి ఎటువంటి అమ్మాయిని పెళ్లి చేయరా అలివికి బలివికి నాకు పెళ్లి చేసి మీ తల మీది బరువు నేర్చుకుంటామని మీరు అలివికి బలివికి పెళ్లి చేస్తామని కానీ
అమ్మాయి నల్లగున్నా పర్వాలేదు, పురుషకున్నా పర్వాలేదు, కొడుకున్నా పర్వాలేదు, ఎట్టున్నా పర్వాలేదు, అమ్మాయి తోటి పని లేదు. కానీ నేను ఒక కోరిక కోరుకుంటాను, ఆ కోరిక ప్రకారం అయితేనే పెళ్లి చేసుకుంటా. అరే అటువంటి నేను చేసుకోబోయే అమ్మాయి మాత్రమేనేమి వాళ్ళ తండ్రి పెళ్లి మండపం ముందు తాసు అనగా తరాజు కట్టి నా ఎత్తు డప్పు పోసును అని వారి బిడ్డలు నాకు వాడదారు. నా ఎత్తు డప్పు వేసరా ఏమిటి నాన్న నాకు పెళ్లి చేస్తారంటారు. నా ఎత్తు డప్పు పోసును అని బిడ్డనే కాలుకి కళ్యాణం ఆడితే మెడలో తాను చేరుతా. నా ఎత్తు డప్పు పోసులోని వారి బిడ్డనే కళ్యాణం ఆడతా. కన్న కొడుకు చూడవు మాలికి బలికి పెళ్లి చేస్తానంటే తన ఎత్తు డబ్బు పోసిన వారి బిడ్డని పెళ్లి చేసుకుంటానన్నాడు. డబ్బన్న మాట నేరుగా తోచుదర నాయన. అయ్యో నాన్న తండ్రి నాన్నగారు, అయ్యో నా కొడుక బంగారు తండ్రి నాన్నగారు, 10 మంది కొడుకులు నాకు లేదు తన ఎత్తు డబ్బు పోసిన వారి బిడ్డను పెళ్లి చేసుకున్న కొడక మనకేమో దక్కున్నదా ఏడికైతే అంత పాటి వరకున్న మొత్తం మాలో సోదరు మీరు ఉన్నాడు కొడక. ఒక్కగాను ఒక్క కొడుకురా కన్న కొడక, ఒక్కగాను ఒక్క కొడుకురా కన్న కొడక. నీకు దండము నేను పెట్టేదా నాన్నగారు, నీది కదా పట్టుకుంటా కన్న కొడక. నీది కాలు నేను ముచ్చేదా నా కొడక. ఎల్ల రాజాలు కొల్లలేజల మీద అందమైన అమ్మాయి ఎదుగది నీ కొడుకు. నీకు పెళ్లి ఎత్తగాని తన ఎత్తు డబ్బన్న మాట నీ నోటికి ఎత్తరా కొడుకు. కొడుగా అన్ని రాజుల ఎదురుగా చూడు, అమ్మాయి ఉన్న కాడ డబ్బు ఉండకపోతు, డబ్బు ఉన్న కాడ అమ్మాయి మంచిగా ఉండకపోతున్నా కొడుగా. డబ్బన్న మాట మర్చిపోవురా కన్న కొడుకు. అయ్యో కన్న తండ్రి నాన్నగారు, డబ్బన్న వాడారు దిగ 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 ఉరికెత్తిన కాళ్ళ మీద కూర్చొని ఊరి కొడుక. నీ పోటు పట్టుకొని ఎలరాజ్యాల మీద తిరిగంగా అమ్మాయి నచ్చిన కాడ డబ్బు లేకపోవచ్చు, డబ్బున్న కాడ మాట మర్యాద వచ్చి లేకపోవచ్చు. మనకేం తక్కువ ఉన్నదిరా. 7 గంటల వల్ల 1 కోటి గొర్రెల వల్ల సంబంధించిన భాగ్యం లక్షల డబ్బు కొట్టాది ఆస్తి. సగం ఆట పట్టుకోండి కన్నా లేడు, తమ్ముడు లేడు, మనకేం తక్కువ ఉన్నది. డబ్బు ఎందుకన్నా డబ్బు అన్న మాట మర్చిపోమంటే నానా, డబ్బు నేను మర్చిపోవాలంటే పిల్లల్లో ఆడారు. డబ్బు నేను మర్చిపోవాలంటే పిల్లల మాట నువ్వు మర్చిపోవాలన్నా. రాదు ఆ మాట అన్నప్పుడు అన్న తల్లి అనుకున్నాడు, నా భార్య కాంతమని విసారిస్తానని భార్య వేదిగా కాంతమని పెళ్లికి ఒప్పుకున్నాడు నానయ్య. కొడుకు పెళ్లికి మన ఇద్దరే రాలేవాలే. ఎందుకంటే కొడుకు పెళ్లి చేసి నీకు కోటరు నాకు ఇక మన ఇద్దరు
నాకు పెళ్లి ఫిక్స్ అయింది అనుకో ఈ మల్లక్కను గరిగబుట్టి పడుతుంటా తోడు తీసుకుంటా అక్క వెళ్ళాను నేను కదా ఆడబిడ్డోలే గరిగబుట్టి పట్టుకోరు ఇక ఈ శైలి మంగళార్తి పడుతుంది పంజాబ్ డ్రెస్ వాళ్ళిద్దరికి దొరికి పెడితే ఇక డీజే ఆన్ చేస్తే పని పొట్టు సీరియల్ తెస్తావురా పట్టి నువ్వు బిత్తురు బిత్తురు బతులు పడలేవురా వాడు ఆ పాట అయితే నువ్వు పొట్టు ఏం పొట్టు చీరరా పడుతురా నీకు తెలియదు పడ నీకు ఎరక నా కొడుకు పెళ్లికి నువ్వు కోటరు రాదు ఇంటి అంతే బలాన్ని చెప్తాను ఖాయమే కాలేదు కొడుకు పేరు పోయిందని పెట్టుకుంటా ఇక నిన్ను పెళ్లి పిలుస్తావు అనుకుంటున్నా కానీ నా ఒకడికి నిన్ను పెళ్లి కసరే పిలువు నువ్వే చిందులు ఉంటావు వెనక గెలిపోయి ఎంత కథ